దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మంచి పనుల్లోకెల్లా మంచి పని విలువైన వస్తువులని సంరక్షించుకోవడానికి చేసే పని. యాంటిక్స్ అని అంటారు కదా, అలాంటి వాడిని రక్షించడం చాలా గొప్ప పని అంటారు. అయితే యాంటిక్స్కి ఇతరత్ర ఉపయోగం ఏమి ఉండదు, కానీ అలాంటి వాటికి ఎన్నింటికంటో అతి విలువైనది మన ప్రాణం, మన జీవం, దీనికి ఆధారమైనటువంటి ఆత్మ. ఈ ఆత్మని మించిన విలువైన వస్తువు ప్రపంచంలో మరొకటి లేనే లేదు. ఈ ఆత్మని ఇక్కడ నిలబెట్టుకోవడం కోసం వాడు జీవితాంతం ఎన్ని చేసినా ఎన్ని సంపాదించినా అన్నింటినీ కూడా ధారపోయడానికి ఖర్చు పెట్టడానికి వెనుకాడడు. కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు మనం గమనించాం, ప్రాణం పోతుందేమో అని భయంతో, జీవుడు దీన్ని వదిలిపెట్టి ఎక్కడ పోతాడో అని బెంగతోటి, జీవుడికి లభించినటువంటి తనకి లభించినటువంటి ఈ దేహంలోంచి ఎక్కడ తను విడిపోతే సుఖాలు పొందలేనో అనేటువంటి తపనతోటి అంతకుముందు సంపాదించిన దాన్ని ఎంతైనా డాక్టర్ గారు మీరు ఏమైనా చెప్పండి నేను ఇస్తాను డాక్టర్ గారు, కాస్త జాగ్రత్తగా ఉండేట్టు చూడండి డాక్టర్ గారు అంటూ ఎన్నో రకాలుగా తపన పొందినటువంటి వ్యక్తుల్ని ఎంతోమందిని మనం చూసాం. అంచేత ఆత్మని మించినటువంటి మంచి వస్తువు మరి లేనే లేదు. దానికోసం చేసే పని ఏదైనా మంచి పని. ఆ మంచి పని చేసే వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ మనం గమనించినా అతన్ని ప్రోత్సహించాలి. అతని పేరు ఏమంటాము? బ్రహ్మవిత్. భగవద్గీత 5వ అధ్యాయంలో 19వ శ్లోకంలో స్వామి చాలా చక్కగా దాన్ని వివరిస్తాడు. ఎవడైతే ఆ బ్రహ్మ అనే పేరు కలిగినటువంటి ఆత్మతత్వాన్ని గుర్తిస్తాడు, అలాంటి వాడు ఇహైవతైర్జిత సర్గ, వాడు ఇక్కడే స్వర్గాన్ని పొందినట్టు లెక్క. ఏషాం సామ్యే స్థితం మనః, తన మనస్సులో ఈ ఆత్మతత్వానికి తగినటువంటి స్థానాన్ని ఇచ్చి దానిని చెదర్చకుండా ఉండేటట్లుగా మిగతా వాటిని గుర్తిస్తాడు. అలాంటి వాడికి
వాడు ఎవడైనప్పటికీ కూడా వాడు ఎట్లాంటి వాడిని ఏమని గుర్తించాలి? దాన్ని గుర్తించడం అంటే నిర్దోషం హి సమం బ్రహ్మ. ఆత్మకి ఏ రకమైనటువంటి దోషములు అంటవు? దేహగతమైనటువంటివి ఎన్నో రకాల మార్పులు చేర్పులు దోషాలు ఉండొచ్చును. ఇవన్నీ కూడా ఆత్మ వెనకాతల తెచ్చుకొచ్చేటటువంటి సంస్కారాలని బట్టి ఏర్పడేవే తప్ప ఇవి నిలకడగా ఉండేవి కావు. ఈవేళ ఇది మానవ శరీరాన్ని పొందిన, జంతు శరీరాన్ని పొందిన, వృక్ష శరీరాన్ని పొందిన, పక్షి శరీరాన్ని పొందిన, క్రిమి కీట శరీరాన్ని పొందిన, ఇవన్నీ తాత్కాలికంగా తన యొక్క వెనకాతల ఉండే కర్మానుభవం కోసం ఏర్పడ్డవే తప్ప వీటిని పొందుతూ ఉండేటటువంటి ఆ జీవుడికి ఇవేవి కూడా అంటవు. వీటి కంటే వాడు విలక్షణమైనటువంటి వ్యక్తి. వాడు ఈ దోషములకి సంబంధించిన వాడు కాడు. నిర్దోషం హి. అంతేకాదు సమం. వాడు అన్ని దేహాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ దేహముల కంటే వాడు వేరుగా ఉండడమే కాదు, వాళ్ళు ఆ జీవులు అందరూ సమానంగానే ఉంటారు. అంటే మనిషి శరీరంలో ఎలాంటి జీవుడు ఉంటాడో పక్షి దేహంలో కూడా అట్లాంటి జీవుడే ఉంటాడు. చెట్టు శరీరంలో కూడా అట్లాంటి జీవుడే ఉంటాడు. క్రిమి కీట శరీరాల్లో కూడా అట్లాంటి జీవుడే ఉంటాడు. సమ ఆకృతి, సమమైన యోగ్యత. ఆ ఆకృతిని గురించి మనకి చెప్పే వేదాలు అణుస్వరూపము అని చెబుతాయి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అణుస్వరూపం అంటే మామూలుగా మనం ఇప్పుడు ఇవాళ చెప్పుకునేటటువంటి ఫిజిక్స్లో కనిపించే అణువు కాదు. అణువు అంటే చిన్నది. చిన్నది అంటే ఏది ఇహ పైన విడదీయడానికి వీలు కానీ అతి చిన్న వస్తువు దాని పేరు అణువు అనేది శాస్త్రం ఇచ్చినటువంటి నిర్వచనము. స్వరూపం అణువైనా వాడికి జ్ఞానం అనేది సహజంగానే ఉంటుంది. అది ఎవడు ఇవ్వక్కర్లేదు, ఎవడు తీసేది కూడా కాదది. వాడికి అది సహజంగానే ఏర్పడి ఉండేటటువంటి లక్షణము, వాడి యొక్క ధర్మం అది. జ్ఞాన గుణకుడు జీవుడంటే జ్ఞానమే తన ధర్మముగా కలిగినవాడు. ఆ దేహం పోతే తిరిగి మళ్ళీ వాడికి అంత గొప్ప జ్ఞానం ఉంటుంది. కానీ అది కూడా కర్మ ఉన్నంత వరకు అది మూతబడే ఉంటుంది. అది కర్మ బంధం తొలగితే తిరిగి మళ్ళీ వాడికి ఉండేటటువంటి ఆ జ్ఞాన ప్రకాశం విశ్వం అంతా వ్యాపించగలిగేట్టుగా ఉంటుంది. అందుకోసమనే ఈ జీవుడు అనేవాడు దేహం ఏదైనా చేసే ప్రతి పని అంత గొప్ప జ్ఞాన ప్రకాశం కలగడం కోసం ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు ఎవడైనా పెరగాలని కోరుకుంటాడు కదండి, వ్యాపించాలని కోరుకుంటాడు కదా. ఒక ఇంట్లో పరిమితమై ఉండే వ్యక్తి ఇల్లంతా, ఇంట్లో ఉండే వాళ్ళంతా నన్ను గౌరవించాలని కోరుకుంటాడు. కొంత పెద్దవాడైతే వాడు ఏదైనా ఒక సంస్థని నడిపించేవాడైతే సంస్థలో వాళ్ళంతా తనని గౌరవించాలని కోరుకుంటాడు. ఒక ఊరికి వాడు అధికారిగా ఉంటుంది, ఊళ్ళో వాళ్ళంతా తనని గౌరవించాలని కోరుకుంటాడు. ఒక రాష్ట్రానికి అధిపతి అయితే రాష్ట్రం అంతా నన్ను గౌరవించాలి, దేశానికి అధిపతి దేశం అంతా నన్ను గౌరవించాలని కోరుకుంటాడు. ప్రపంచానికి అధిపతి అయితే ప్రపంచమంతా తనని గౌరవించాలని కోరుకుంటాడు. ఎంతెంత పెరుగుతుంటే వాడికి అంతంత ఆనందం కదా. అంటే బాగా కండిషన్డ్ అయిపోయినటువంటి తన స్థితి క్రమంగా తగ్గి వాడు ఎంతెంత విస్తరిస్తుంటే అంతంత గొప్ప ఆనందాన్ని వాడు పొందుతుంటాడు. పరిమితం నుంచి అపరిమిత స్థితికి చేరడము ఎవడైనా అదే కోరుకుంటాడు. అసలు ప్రయత్నాలన్నీ దానికోసమనే, పాటలన్నీ దానికోసమనే, చదువులన్నీ దానికోసమనే, ఆర్జనలన్నీ దానికోసమనే, అనుభవాలన్నీ దానికోసమనే. వాడి పాడు పనులు చేసినా మరోడి పని చేసినా అన్నీ తను బాగా పెరగాలి, బాగా విస్తరించాలి, పెద్దవాడైపోవాలి, అందరి గౌరవాన్ని పొందాలి. ఇది ప్రతివాడు కోరుకుంటాడేనో. దీన్నే
ఆ పరిమితి కూడా దాటి మరింతగా కోరుకోవయ్యా అని మన శాస్త్రాలు చెప్తాయి. నువ్వు ఇంకా బాగా పెరగాలి, అది నీ ఊరికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి మాత్రమే పరిమితం కాకూడదు, ప్రపంచంలో అంటే ఈ భూమికి మాత్రమే పరిమితం కాకూడదు, విశ్వమంతా వ్యాపించగలిగేవాడివి నువ్వు కావాలయా. మంచిది కదండి. నువ్వు ఎట్లాగో పెరగాలని కోరుకునేటప్పుడు ఇక్కడ దాకా పెరగాలని కోరుకోవాలి, అంతా పెరగాలని కోరుకోకూడదు. తక్కువగా ఉండాలని ఎవడు అనుకోవట్లేదు, ఫర్ షూర్ పెరగడమే లక్ష్యం. ఆ పెరిగేది హద్దులు లేకుండా మొత్తం ప్రపంచం అంతా వ్యాపించిపోవాలని కోరుకో. సింపుల్. దీనికి ఏం పేరు పెట్టారు? మోక్షము, విడుదల. దేని నుంచి? తక్కువతనం నుంచి, బంధం నుంచి విడుదల, మోక్షం అన్నారు దాన్ని. అయితే ఈ మోక్షం రెండు రకాలుగా మనం కోరుకోవచ్చు. ఒకటి, నీకుండేటటువంటి బంధాలు తొలగి నిన్ను నువ్వు గుర్తించేంతవరకు, ఇది ఒక రకమైనటువంటి మోక్షం. రెండవది, నువ్విలా ఉండగలుగుతున్నావంటే నిన్ను కూడా నడిపించే నీ వెనక మరొక తత్వం ఉంది. నువ్వు బ్రహ్మవైతే నీ వెనక నిన్ను నడిపించే పరబ్రహ్మం మరొకటి ఉన్నది. అంచేత నువ్వు నిన్ను తెలుసుకునే స్థితిని కూడా దాటి నీలాంటి కొన్ని కోటాను కోట్ల జీవుళ్ళని కూడా నడిపించేటటువంటి పరబ్రహ్మని చేరగలిగేవాడివి కావాలి. అది తర్వాత, అది 7వ అధ్యాయం నుంచి చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో. 6వ అధ్యాయం దాకా ఆ వెనకాతుండే పరబ్రహ్మ ఊసికిపోవద్దు, పరబ్రహ్మ జోలికి మనం పోవద్దు, బ్రహ్మ దాకా మనం తృప్తి పడదాము. బ్రహ్మం అంటే జీవుడు, అంటే మనమే. మనని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ఏం పేరు పెట్టారు? ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ ప్రత్యక్షమగుట. అంటే తనని తాను తెలుసుకోవడం అని అర్థం అండి. ఇది మంచిదే కాదా? అవసరమా కాదా? ఇది మనం గుర్తించాల్సింది. నన్ను నేను తెలుసుకోవాలి మొట్టమొదట, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. అలా పొందాలని కోరుకునే వాడెవ్వడు, దానికోసం చేయాల్సిన పనులేమిటో అవి మనకి చెప్పడం ప్రారంభం చేశాడు పాపం కృష్ణుడు. మొదటి 6 అధ్యాయాల్లో చెబుతున్నాడు. 2వ అధ్యాయంలో ఒరే అసలు నువ్వు వేరు, నీ శరీరం వేరురా అని చెప్పాడు ఆయన. 3వ అధ్యాయంలో వేరైనటువంటి శరీరంలోకి నువ్వు వచ్చి ఇక్కడ చిక్కుకుపోవడానికి కారణం నువ్వు చేసే పనులు రా నాయనా, కనుక ఆ పనులు ఎట్లా చెయ్యాలో తెలుసుకో ఈ చిక్కుముడిలోంచి నువ్వు బయటపడడానికి. దాని పేరు కర్మ, లేదా కర్మయోగం అని పేరు పెట్టాడు. మరి నేను ఎందుకు అలా చిక్కుకోవాల్సి వచ్చింది? నా చేసిన పనులే, మళ్ళీ పనులే నన్ను ఎట్లా ఇంట్లోంచి బయటకు తీసుకొస్తాయి? ఆ తెలివే నీకు కావాలరా నాయనా, ఆ తెలివికే జ్ఞానం అని పేరురా బాబు. ఆ నిన్ను చిక్కుముడిలోంచి బయటికి వేసేట్టుగా చేసే పనిని ఎట్లా చేయాలో తెలుసుకోవడం నీకు అవసరం రా అని 4వ అధ్యాయం చెప్పాడు. దానికి పేరు జ్ఞానయోగము అన్నాడు. జ్ఞానయోగము. మొట్టమొదటి సాంఖ్యయోగం 2వ అధ్యాయానికి పేరు. శరీరాత్మ వివేకాన్ని పొందడం, చేసే పనులని గురించి తెలుసుకోవడం కర్మయోగమైంది. ఎలా చేయాలో తెలుసుకోవడం జ్ఞానయోగమైంది. మరి పనులంటూ చేస్తుంటే వాటి ఫలితాలు అనుభవించాలి. మరి అనుభవించాలంటే మళ్ళీ ఇక్కడ చిక్కుకోవాల్సిందే కదా. అంటే పనులు చేస్తూ కూడా చిక్కుకోకుండా ఎట్లా ఉండాలి? పనులు చెయ్యాలి కానీ చిక్కుకోకూడదు. కరెంటుతో పని చేయాలి కానీ షాక్ కొట్టకూడదు. అదిగా తెలియాల్సింది. అంటే కరెంటుని ముట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి అందులోంచి ఆ పవర్ ఏదైతే ఉందో దానికి తగలకుండా చూసుకోవాలి. ఇంకో దానికి దేనికో తగిలేట్టుగా చేయాలి. ఇంకో దానికి దేనికి పైన వేసుకున్నటువంటి తొడుగుకు తగిలేట్టు చేయి. నువ్వు హాయిగా చక్కగా దాన్ని చేత్తో పట్టుకునే ఏం పనులు కావాలంటే ఆ పనులన్నీ చేయొచ్చు. నిప్పులతో పనిచేస్తారు కొంతమంది.
నిప్పులతోటి. ఆ నిప్పుల్ని ఇటు తీస్తారు, అటు వేస్తారు, అటు తీస్తారు, ఇటు వేస్తారు. అమ్మో, చేయి కాలిపోదండి. కాలకుండా ఉండేట్టుగా చేస్తారు. ఏం చేస్తారు? చేతిలో ఒక గరిటెని తీసుకుంటారు. ఆ గరిటెతోటి తీస్తే పనులు జరుగుతాయి. అది నీకు ఏ ఇబ్బంది కలగకుండా పనులు జరుగుతాయి. కనుక నువ్వు తీసే బాధ్యత, వేసే బాధ్యత, వెనకాతల నుండి జరిపేవాడు నువ్వే అయినా అది నీకు తగలకుండా ఉండేట్టుగా ఆ గరిటెకి తగిలేట్టుగా చేయాలి కదా. అంటే ఆ బాధ్యతని గరిటె మీద పెట్టాలి. బాధ్యతని పెట్టడం న్యాసం. దేని బాధ్యతని పెట్టడం? కర్మ బాధ్యతని పెట్టడం కనుక కర్మన్యాసం. మంచి చోట మంచిగా పెట్టడం, ఎక్కడో చోటపెట్టడం కాదు కదా, మంచి చోట పెట్టాలి, మంచిగా పెట్టాలి. అలా పెట్టడానికి సన్యాసం అని పేరు పెట్టాడు. కర్మని మంచి చోట మంచిగా పెట్టడం కర్మ సన్యాసము. ఇది చక్కగా తెలుసుకోవాయా. 5వ అధ్యాయం చెప్తున్నాడు ఆయన. దేనికోసం? నువ్వు బ్రహ్మవిత్ అయి చేయాలి. ఏమవ్వాలి? బ్రహ్మణి స్థిత. ఆ ఆత్మ అనేటటువంటి అంటే నువ్వు నీ యందు నిలకడగా ఉండాలి. 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఆ పక్కన ఇంకోటేదో కనిపిస్తే అదేదో బాగుందండి అని మెల్లిగా దాన్ని తినేట్టుగా ప్రయత్నం చేయకూడదు. కప్పని పాము పట్టుకుంటే ఆ పాము ఆ కప్పని పట్టుకుని మెల్లిగా లోపలికి అలాగా అది తినేస్తుంటే కూడా ఆ కప్ప దాన్ని ఎదురకుండా ఒక చిన్న పురుగు కనిపిస్తే టక్కమని దానికేసి మళ్ళీ నాలుక చాస్తుంది. మనం గమనించి ఉండొచ్చు ఎప్పుడైనా. గమనించకపోతే గమనించే ప్రయత్నం చేయొచ్చు. కప్ప ఆల్రెడీ పాము నోట్లోకి వచ్చేసింది. పాము దాన్ని ఎలాగో మింగేస్తోంది. ఇంకో కొద్ది క్షణాల్లో తను ఎట్లాగో నోట్లో పోతుంది. అయ్యో పోతున్నానే, కనీసం ఈ క్షణాల్లోనే హాయిగా దేవుణ్ణి తలుచుకుందామని అనిపించడం దానికి మానేసి దాన్ని ఎదురకుండా మళ్ళీ ఇంకొక పురుగు ఏదో కనిపిస్తే ఆ పురుగుని మళ్ళీ తను తినాలి. తన తృప్తి కోసం మళ్ళీ దానికేసి ఏదో చక్కమని నాలుకని చాచి ఆ పురుగుని తినే ప్రయత్నం చేస్తూ ఉంటుందే. ఇది మన బతుకు. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ దేహం అనేటటువంటి ఒక పాము మనని ఆల్రెడీ పట్టుకుని ఉంది. ఈ పట్టులో మనం చిక్కుకుని ఉన్నాం. ఇందులోంచి బయటపడాలి. ఇందులోంచి బయటపడేది మంచిగా పడాలి. పనసకాయ ఎప్పుడైనా చూసారా? పనసకాయ పెద్ద పెద్ద పనస పండ్లు ఉంటాయి. ఆ పనస పండ్లలో ఉంటాయి తొనలు ఉంటాయి, భలే బాగుంటాయి, మంచి తీయగా ఉంటాయి. కానీ అవి బయటికి రావాలి కదా. బయటికి రావాలంటే మంచిగా రావాలి కదా. మంచిగా రావాలంటే ఏం చేయాలి? దాన్ని తీసేటప్పుడు దాన్ని కట్ చేసి దాన్ని తెరచి అందులో ఉండేటటువంటి వాటిని మనం బయటికి తీయాలి. ఆ బయటికి తీసేటప్పుడు దాన్ని కట్ చేయగానే అందులోంచి ఒక రకమైనటువంటి పాల లాంటివి వస్తాయి. ఆ వచ్చిన పాలు చేతికి అంటుకున్నాయా ఇంకా అది వదలనే వదలదు. ఆ జిగురు పీచు అది చేతికి పట్టుకుందంటే ఇంకా బిగ్ గాన్. కానీ అది తీసి జాగ్రత్తగా ఆ లోపల ఉండేటటువంటి ఆ తొనలని కనుక పైకి మనం తేగలిగామా, హాయిగా తినడానికి భలే బాగుంటాయి. అంటుకోవడం బాగుండదు, పైన ముళ్ళు బాగుండవు, చీల్చడం బాగుండదు. కానీ ఆ లోపల తీసిస్తే మాత్రం చక్కగా మంచి రుచిగా చాలా అద్భుతంగా బాగుంటాయి. అంటే లోపల ఉండేటటువంటి ఆ మధుర పదార్థాన్ని జాగ్రత్తగా బయటికి తీయగలగాలి. ఈ దేహం అనేటటువంటి పనసకాయ, ఇది ఒక పెద్ద పనస పండు లాంటిది. ఇందులో చిక్కుకున్నటువంటి ఆత్మ మనం కర్మ అనే జిగురుతోటి దీంట్లో చిక్కుకున్నాం. మనం బయటపడాలి. ఏం చేయాలి అంటే పని చేయాలి. పనికి కర్మ అని పేరు. ఇందులోంచి మనం బయటపడాలంటే పనే చేయాలి. అంటే దాన్ని కొయ్యాలి, దాన్ని విడదీయాలి, ఇందులోంచి ఈ తొనల్ని బయటికి లాగాలి. దాంట్లో రకరకాల పీచు అంతా వస్తుంది, కానీ అది అంటుకోకూడదు. అందుకే ఏం చేస్తారు?
చక్కగా చేతులకి మంచిగా నూనె రాసుకుంటారు. ఆ నూనె ఉండగా తీస్తే ఆ పీచు గీచు చేతికి అంటుకోదన్నమాట. అట్లాగే దీంట్లో ఉండేటప్పుడు చేసే పనులని మనం ఎట్లా చేయాలి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎట్లా చేయాలి ఆ పనిని అది తెలుసుకోవడమే 5వ అధ్యాయం. దాని పేరు కర్మ సన్యాస యోగము అని పేరు పెట్టాడు. పుష్పం చూస్తే పుప్పొడి, కేసరాలు, దళాలు, ఆ మధ్యలో బిందువు ఇవన్నీ ఉన్నా దేనివి దానికే పరిమితమై ఉంటాయి. ఒకదాంతో క్లమ్జీ అయిపోవు. మనం చెయ్యి పెట్టామంటే మొత్తం అన్ని నాశనం అనుకోండి, అది వేరే విషయం. కానీ అది పెట్టినంత వరకు మాత్రం దేనివి దానికే ఉంటాయి. ఇవి దానికి కలిసిపోయి కలగాపులం కావడం అనేది ఉండదు. అందుచేత లోపలుండే జీవుడు నిర్దోషం. వాడికి ఈ పైనుండేటటువంటి దోషములు అంటని వాడు. సమహ, వాళ్ళు అందరూ కూడా ఈక్వల్ స్టేటస్ కలిగి ఉంటారు, ఈక్వల్ ఎబిలిటీస్ కలిగి ఉంటారు, ఈక్వల్ సైజ్ కలిగి ఉంటారు. ఆకారాలు కానీ లక్షణాలు కానీ జీవులందరికీ సమానమే. సమం బ్రహ్మ. వాడు ఆ లోపల ఉన్నప్పటికీ కూడా బయటికి రాగలిగితే మాత్రం వాడి కాంతి అద్భుతము. వాడు అంతటా వ్యాపించగలడు, చాలా పెద్దవాడు. వాడు బృహతి బ్రహ్మయతి కూడా బ్రహ్మ. అందుచేత ఇది కనుక వాడు తెలుసుకోగలిగితే తస్మాత్ బ్రహ్మణి తెలిస్తే బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. అది తెలిసినవాడు బ్రహ్మవిత్ అవుతాడు. చక్కగా తెలుసుకున్నవాడు. ఇది ఎవరి వల్ల తెలియాలి? మళ్ళీ గురూపదేశం వల్ల తెలియాలి, శాస్త్రం వల్ల తెలియాలి. చేత శాస్త్రమునందు విశ్వాసం కలిగిన గురూపదేశం ద్వారా వీడికి అది తెలియాలి. తెలిస్తే వీడు ఇందులో ఉన్నప్పటికీ బ్రహ్మణి స్థిత, వాడు ఆత్మయందు నిలకడ కలిగిన వాడు అవుతాడు సుమా. ఇక్కడ ఉన్నప్పుడు వాడికి అది మొట్టమొదటి కలగలిగి దాన్ని కనుక వాడు సస్టైన్ చేసుకోగలిగితే, నిలబెట్టుకోగలిగితే, దేహం ఉన్నంత వరకు వాడికి కర్మానుభవం తప్పదు. కనుక దేహము రాలేటంత వరకు వాడు దాన్ని నిలబెట్టుకోగలిగితే ఆ తర్వాత వాడు తప్పనిసరిగా దాన్ని పొంది తీరుతాడు. మళ్ళీ ఈ జ్ఞానాన్ని మూత పెట్టేటటువంటి దేహాల్లోకి వాడు రానవసరం లేదు. ఇప్పుడు మనకిప్పుడు ఎందుకు వస్తోంది ప్రాబ్లం అంటే, మళ్ళీ మనం ఇలాంటి దేహాల్లోకే వస్తున్నాము. అది కొంచెం పెద్ద దేహం కావచ్చు, చిన్న దేహం కావచ్చు. జీవుడికి ఉండే జ్ఞానాన్ని తక్కువగా ప్రకాశించేట్టు మూసేది, కొంచెం ఎక్కువగా ప్రకాశించేట్టు మూసేది, ఇంకొంచెం ఎక్కువగా ప్రకాశించేట్టు మూసేది. అలాంటి దేహాల్లోకే వస్తున్నాం. కానీ మన లక్ష్యం అసలు ఇలాంటి వాటిలోకి రావద్దు. రావద్దంటే అలాంటి వాడిని నేననే విషయం వీడికి దేహాన్ని వదిలేటంత వరకు కూడా నిలకడగా ఉండేట్టు చూసుకోవాలి. అయితే అలా చూసుకుంటున్నప్పటికీ మధ్యలో సమస్యలు వస్తుంటాయి. ప్రయాణం చేస్తుంటే తరంగాలు వస్తాయి కదా. చేత ఆ వచ్చే తరంగాల్ని జాగ్రత్తగా వాడు ఎదుర్కోవడం కూడా అవసరం. ఈ జ్ఞానాన్ని దగ్గర పెట్టుకుని వాడు ఎదుర్కొంటూ ఉండాలి. ఇది పోకుండా చూసుకోవాలి, వాటి ప్రభావంలో పడకుండా చూసుకోవాలి. తన యాత్రని ముందుకు సాగించాలి ఈ దేహం వదిలేటంత వరకు. ప్రయత్నం చేస్తే తర్వాత వీడికి మళ్ళీ ఇట్లాంటి సంకుచిత దేహాల్లోకి వీడు రానక్కర లేదు. ఆత్మస్వరూపాన్ని వాడు పొందగలిగేవాడు అవుతాడు. ఆత్మ సాక్షాత్కారాన్ని వాడు పొందగలిగేవాడు అవుతాడు. ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని మాత్రం పొందుతాడు. కానీ దాన్ని వీడు ప్రత్యక్షం చేసుకోలేడు. అంటే దానికి సంబంధించిన పరోక్ష జ్ఞానం కలుగుతుంది. అది ప్రత్యక్షం కావాలంటే ఈ కర్మకృతమైనటువంటి దేహం తొలగేటంత వరకు వీడు ఈ సాధనని సాగిస్తూనే ఉండవలసి ఉంటుంది సుమా. అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు దుఃఖం కలగదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ఆయన? తన కర్మాచరణని తను మానకుండా ఉండడం కోసం. పర్యవసానం అది కదా. అర్జునుడికి చేయాల్సిన కర్మాచరణ యుద్ధం ఎదుర్కొంటూ ఉన్నది. ఇది మానేస్తానన్నాడు ఆయన. అంటే పని మానేస్తే ఏమవుతుంది? కనుక పని చేయాలి. చేయాల్సిన పని చేసేటప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు అంటుకోకుండా, పనసకాయ నేను కొయ్యను అంటే వాడికి తొనలు వచ్చే ప్రశ్నే లేదు.
కోసి అందులో చిక్కుకుంటానంటే వాడు తినే ప్రశ్న లేదు. అంచేత అంటుకోకుండా ఉండేటటువంటి సాధనాన్ని చేసుకుని వాడు దాంట్లో ఉండేదాన్ని తీసుకోగలిగే ప్రయత్నం చేయాలి. చేత నీకైనా యుద్ధం తప్పదయా, నీ బాధ్యత యుద్ధం చేయడం, కనుక యుద్ధం చేయి. కానీ దానివల్ల నేనేదో అయిపోతాను, నాకేవో అంటుకుంటాయి, వాళ్ళేదో అయిపోతారు, స్వర్గాల్లోంచి కింద పడిపోతారు, వాళ్ళకి నరకాలు వచ్చేస్తాయి, లేదు వీళ్ళకి నరకాలు వచ్చేస్తాయి. ఇదంతా కూడా మిడిమిడి జ్ఞానంతో పలికే పలుకులనైనా నువ్వు కనుక చేయవలసిన నీ బాధ్యతని సవ్యంగా నువ్వు నెరవేర్చినట్లయితే అది నీకు అంటనే అంటదు, బంధకము కాదు. అలా నువ్వు ప్రయత్నం చేయగలగడమే సాధన. అదే మంచి పని, అది చేసినవాడే మంచి మనిషి. కనుక ఆ ఉద్యమంలో అలాంటి మంచి పనిలో నువ్వు ముందుకి అడుగు వేయాల్సి ఉంటుంది సుమా అని అర్జునుడిని దానివైపు సిద్ధపరుస్తున్నాడు 5వ అధ్యాయం 19వ శ్లోకంలో. జై శ్రీమన్నారాయణ.